శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఎన్టీఆర్ 28వ వర్ధంతి టీడీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఘన నివాళులు అర్పించిన చింతకాయల విజయ్. రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించాలి అంటున్న చింతకాయల విజయ్. ప్రజలకు కనీస అవసరాలు అయిన కూడు, గూడు, బట్టలను ఎజెండాలను జెండగా చేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. పార్టీకి పునాది అయిన కార్యకర్తలకు కష్టం వస్తే ముందుండి కాపాడాలన్న మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు అన్న విజయ్. నర్సీపట్నంలో గురువారం దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి అయ్యన్న తనయులు చింతకాయల విజయ్ పాల్గొని టీడీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించాలన్నారు. నర్సీపట్నంలో డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, ఇలా నర్సీపట్నం అభివృద్ధిలో అయ్యాన్నకు తోడ్పటు ఇచ్చిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ప్రజలకు కనీస అవసరాలు అయిన కూడు, గూడు, బట్టలను ఎజెండాలను జెండగా చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తల నుండి మొదలుకొని అందరూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జాలమురి బంగార్రాజు, రావాడ నాయుడు, కౌన్సిలర్ దనిమిరెడ్డి మధు, టీడీపీ నేతలు లాలం మురళి, నేతల నాగేశ్వరరావు, రవి, కోరుప్రలు శ్రీను, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా కట్టి, జెండా మోసి, జెండా రెపరెపలాడాలని తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని ఉండి ప్రాణత్యాగాలు చేసి ఆస్తులు అమ్ముకొని ముందుకెళ్లిన ప్రతి ఒక్క సీనియర్ కార్యకర్త కూడా అటెండ్ అవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. చాలా మంది రావడం జరిగింది. ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే నర్సీపట్నం ప్రజానికం ఎంతో రుణపడి ఉండాలి నందమూరి తారక రామారావు గారికి. ఎందుకంటే మన కోసం ఆ 150 పడకలు అక్కడ ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. డిగ్రీ కాలేజ్ అయినా నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. పాలిటెక్నిక్ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. ఐటీఐ కాలేజ్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిందే. నర్సీపట్నం మీద అత్యంత ఉన్నతమైన అభిమానం చూపెట్టి ఆఖరికి లాస్ట్ మీటింగ్ కూడా, ఆయన చనిపోక ముందు లాస్ట్ మీటింగ్ కూడా మన గడ్డ మీద అడుగు పెట్టి మన దగ్గర మీటింగ్ పెట్టిన తర్వాతే ఆయన స్వర్గస్థులు అవడం జరిగింది. సో కాబట్టి ఆయనకి నర్సీపట్నానికి ఎంతో అనుబంధం ఉంది. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఆయనకి మనందరం నివాళులు అర్పించవలసింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకో నెలన్నరలోనో 2 నెలల్లో వచ్చిన ఎలక్షన్స్ లోని 2024 ఎలక్షన్స్ లోని తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించి ఈ నర్సీపట్నం కంచుకోటని మళ్ళీ కూడా జెండా రెపరెపలాడించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం కార్యకర్తలను ఎక్కడా కూడా, ఆయన ఎప్పుడూ ఒకటే మాట్లాడేవారు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పునాదని. కార్యకర్తలు మనకి చెట్టు అయితే దానికి కొమ్మల్లాగా ఉండి మళ్ళీ కిందన ఏరుల్లాగా ఉండి మొత్తం రక్షించుకుంటూ వస్తారు. కార్యకర్తలు కష్టం వస్తే మాత్రం మనం నిలబడాలని చెప్పి మొట్టమొదట నినాదం ఇచ్చి ఒక రీజనల్ పార్టీని దేశంలోని ఇందిరాగాంధీ గారితో కూడా ఢీకుండి ముందుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకనే మనం ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ కార్యకర్తలకు ఎవరికి కష్టం వచ్చినా కూడా మనం నిలబడ్డాం. కేసులు పడినా కూడా వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే వైసీపీ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా చేయలేక వెనక్కి పారిపోయింది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే, రాష్ట్రం మొత్తంలోని. దానికి అయ్యన్న పాత్ర గారు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది కొత్త ఏం కాదు. నందమూరి
ఆయన పెట్టిన ఏ క్యాండిడేట్ అయినా 82 నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లో కూడా ఇరుక్కోలేదండి. తెలంగాణ లీడర్స్ అన్న తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ లీడర్స్ అన్న తీసుకోండి, మచ్చ లేకుండా రాజకీయం చేస్తున్నారంటే ఆయన ఒక వ్యక్తిని పట్టుకున్నాడంటే నిజాయితీ పరుని పట్టుకుని రాజకీయాల్లో తయారు చేశాడు. మనకి రూపాయి జీతం తీసుకోవాలని చెప్పింది మొట్టమొదట ఒక ముఖ్యమంత్రి రూపాయి జీతం తీసుకున్నాడు, ఆయనే తీసుకున్నారు. అలాగే ఈ రోజు పక్కా ఇల్లు ఉండాలని చెప్పింది ఆయన, పెన్షన్ ఉండాలని చెప్పింది ఆయన, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని ఒక ఎజెండాని జెండా కింద తయారు చేసి మొత్తం పాలిటిక్స్ లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు ఆయన్ని రానున్న వచ్చే జనరేషన్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆదర్శంగా మనకు అప్పచెప్తారు ఆయన ఆశయాల్ని. ఆ జనరేషన్ కూడా మనం తీసుకెళ్లాలి, ముందుకు తీసుకెళ్లాలి. ఆయన ఒక్కటే కోరుకునేది ఏంటంటే చాలా సింపుల్ గా, పెద్ద పెద్ద ఏం చెప్పలేదు, మనకి తినడానికి తిండి పేదవాళ్ళకి ఇవ్వాలి, అన్నదానం చేయాలి. అలాగే తిరుపతిలో కూడా పద్మాలయ మహిళా విశ్వవిద్యాలయం పెట్టి మహిళలు ముందుకు రావాలి, రిజర్వేషన్ కల్పించాలి మహిళలకి. మహిళలు రోడ్డు మీదకి వచ్చి బాధ్యత తీసుకుంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. కూడా ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద టిట్కో ఇల్లు కడితే ఆ టిట్కో ఇల్లు కూడా ఈ రోజు ఒక శ్మశానంలో తయారు చేశాడు ఎమ్మెల్యే కానీ, ఈ రోజు ముఖ్యమంత్రి గారు కానీ, గణేష్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఎంత దారుణమైన విషయం. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇదే శ్రీకన్య థియేటర్ దగ్గర నేను ఎందుకు ఈ సందర్భంలో చెప్తానంటే అది పేరు ఎన్టీఆర్ హౌసింగ్ అని పెట్టాం. అక్కడ విగ్రహం పెడదాం అనుకున్నాం, ఎన్టీఆర్ మార్కెట్ కూడా పెడదాం అనుకున్నాం. దాంట్లో ఎన్టీఆర్ కిరాణా షాపు, సూపర్ మార్కెట్ లాగా ఒక మార్కెట్ కూడా పెట్టి ఆ మొత్తాన్ని కూడా ఒక నందనవందనాలు తయారు చేసి గ్రీనరీ పెంచి ఎన్టీఆర్ పార్క్ కూడా లోపల వచ్చేలా చేద్దాం అనుకున్నాం. ఈ రోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా నాకు బాధేస్తున్న విషయం ఏంటంటే ఆ ఎన్టీఆర్ టిట్కో ఇల్లుల్ని నాశనం చేసి శ్మశానం చేసాడు ఈ ఎమ్మెల్యే అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది దారుణం. ఎందుకు ఇంత అబద్ధాలు కోరని నేను ఎందుకంటానంటే శ్రీకన్య థియేటర్ సెంటర్ లో నించొని జగన్మోహన్ రెడ్డి గారు వ్యాన్ మీద నించొని అక్కడ ఉన్న జనాలందరికీ ఏం మాట ఇచ్చాడండి, మీరు కడుతూ పోతూ ఉండాలి లోన్లు, నేను దాన్ని మాఫీ చేసేసి అందరినీ తీసుకొచ్చి మీకు ఫ్రీగా ఇల్లు ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ రోజు మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మీకు రూపాయికి ఇల్లు ఇస్తానని చెప్పాడు. అందరూ సచివాలయాల దగ్గర రూపాయలు పట్టుకొని కూర్చొని ఉన్నారు, వాళ్ళకి జీవోలు లేవు, ఏం లేవు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ టిట్కో లబ్ధిదారులకు ఫోన్ చేసి మీరు లోన్లు కట్టకపోతే మీ టిట్కో ఇల్లు తీసేస్తాం, మీరు లోన్లు తీసుకోకపోతే టిట్కో ఇల్లు తీసేస్తాం, ఈఎంఐలు ఏవైతే కట్టాలో అవి కట్టాలి, లేకపోతే మీ ఇల్లు లేదు, ఇల్లు తీసుకుపోతారా లేకపోతే ఈఎంఐ కడతారా. ఒకళ్ళైతే నా దగ్గరకు వచ్చి నేను చచ్చిపోవాలి బాబు, మేము డబ్బులు ఆ రోజు ఏంటంటే ఈ డబ్బుకి ఇల్లు వస్తుంది కదా, నెల నెల ఇంత ఉంటది కదా, నా ఆదాయం నుంచి కట్టుకుని నా ఇల్లు ఉంటది పర్మనెంట్ గా అని చెప్పి నేను పెట్టుకున్నాను. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా అయిపోయింది, నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెచ్చిన డబ్బులు అప్పు చేసి తెచ్చాము, అప్పు చేసి తెచ్చిన డబ్బును కూడా ఈ రోజు అప్పు